కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. కార్యక్రమాన్ని అందరూ కూడా సౌమ్యంగా ఉన్నారు. అదేవిధంగా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ కనకదాస జై కనకదాస జై కనకదాస కనకదాస జై కనకదాస జై కనకదాస జై కనకదాస జై కనకదాస జై కనకదాస ఐక్యత జై కనకదాస 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 జై కుర్బా జై కుర్బా జై కుర్బా జై కుర్బా జై కుర్బా 537 జయంతి సందర్భంగా ఈరోజు మనమంతా తెలంగాణ కాన్ఫరెన్స్ తరఫున కనకదాస విగ్రహానికి పూలమాల వేసి మన మంత్రి గారు సవితమ్మ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రోగ్రాం ఈరోజు కనకదాస జయంతి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడ వచ్చేసిన కురు సంఘం నాయకులకు, ఇతర నాయకులకు, అన్ని కులాల నాయకులకు మరొకసారి నమస్కారమైనటువంటి 537 జయంతి సందర్భంగా అనంతపూర్ లో గవర్నమెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ అనంతపురానికి ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మన రామాంజనేయులు మాట్లాడుకుంటూ కోరుతున్నాం. అందరికీ శ్రీ భక్త కనకదాస జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ జన్మదిన వేడుకలకు వచ్చినటువంటి పూర్వకుల సోదరులు, భక్త కనకదాస భక్తులు అందరికీ కూడా పెనుగొండ నియోజకవర్గం గృహ సంఘం తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. మరి కుల బాంధవులంతా కూడా క్రమశిక్షణతో అనంతపురంకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ వేడుకలో ఎక్కడికైనా అపశృతి జరుపుకోకుండా మనం అందరం కూడా ఐకమత్యంతో ముందు కదలాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ జై కనకదాస జై కనకదాస జై కనకదాస. ఈరోజు దాసల కన్నా గొప్ప దాసు కనకదాసు. కనకదాసు కీర్తనల గురించి, కనకదాసు గారు ఏ విధంగా అయితే సమాజం కోసం, సమాజంలో బడుగు బడిగిన వర్గాలు అందరూ ముందుండాలి. గుడిలో గతంలో చరిత్రలో బడుగు బడిగిన వర్గాన్ని గుడిలో ప్రవేశం లేకపోతే ఆయన ఒక యుద్ధం చేసి, ఒక పోరాటం చేసి, గుడి దేవుడు అందరికీ సమానమే, అందరూ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలని ఒక కంకణం కట్టుకొని ఊరూరు తిరిగి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి అందరికీ దేవాలయం ప్రవేశానికి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మన కనకదాసు గారు. ఆ కనకదాసు గారు మన కులంలో పుట్టడమే మన అందరికీ గర్వకారణమని కూడా ఈ సభాముఖంగా మనకు అందరికీ తెలియజేస్తున్నాం. కనకదాసు గారు, వాల్మీకి గారు, ఇలా పెద్ద పెద్ద భగీరథుడు గారు అందరూ సమాజం కోసం కష్టపడిన వాళ్ళు. సమాజం ఈ రోజు అన్ని రంగాల్లోనూ బడుగు బడిగిన వర్గాలు ఉన్నారంటే వాళ్ళందరి స్ఫూర్తి. ఈ రోజు ప్రభుత్వం గుర్తించి కనకదాస్ గారి జయంతి అఫిషియల్ ప్రోగ్రామ్ లో కూడా ఈరోజు ప్రకటించారు. స్టేట్ అఫిషియల్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను, ప్రతి గ్రామంలోనూ కనకదాస్ జయంతి చేస్తున్నారు. అఫిషియల్ గానే చేస్తున్నాం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో. మరి రాష్ట్ర ఫంక్షన్ వచ్చి ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనం ప్రభుత్వ అధికారులతో ఆధ్వర్యంలో మనం జరుపుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై కనకదాస జై కనకదాస. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనకదాస జయంతి
అఫిషియల్ గా చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అనుమతించినందుకు, జీవో పాస్ చేసినందుకు కూడా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా సార్కు తెలియజేస్తూ జై హింద్, జై కనకదాస. బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. బాగా వస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనకదాస జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం. నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. జీవో కూడా ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వమే చేరబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రాం వచ్చి ఈరోజు అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రోగ్రాం కూడా చేస్తున్నాము. ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో అఫిషియల్ ప్రోగ్రాం, గవర్నమెంట్ అఫిషియల్ ప్రోగ్రాం అక్కడ చేస్తున్నాము. ముఖ్యంగా కనకదాస్ గారి గురించి చరిత్రలో మేము చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సంఘటితంగా ఉండి అందరం కలిసి పోరాడితే మనం ఏదైనా సాధించగలమనేది కనకదాస్ గారి ఉద్దేశం. అదేవిధంగా బడుగు బడిగిన వర్గాలకి గతంలో దేవాలయాల్లో కూడా అనుమతి లేని సమయంలో ఊరూరు తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసి అందరికీ దైవ దర్శనం అందరి దేవుడు అందరి వారు, అందరూ దర్శనం చేసుకోవాలనే విషయంలో కూడా అందరినీ కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి ఎంతోమందికి ఆసరాగా ఎంతోమందికి ఆలయ ప్రవేశం కూడా కల్పించిన ఘనత కనకదాస్ గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈరోజు 537 జయంతి జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం.